దాన్ని తన్ని ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం, అంత కష్టపడి ఎందుకు తన్నారు? అందున కోమలేన తలాంఘ్రితం, అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో ఇంత కఠినంగా ఉండేటటువంటి వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి నిప్పెడితే చన్నీళ్లతో కడగంగా వెచ్చటి నీళ్లు తెప్పించి భృగువు పాదములు కడిగి తన శిరస్సు మీద చల్లుకొని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి శిరస్సు మీద చల్లి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి. ఒక్కనాడు ఎన్నాళ్ళు నించోనరా ఇలాగా, ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా? పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెళుతున్నాను. వెళుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తోంది. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్పులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటావు, ఇవాళ మంచినీళ్లు తాగితే వాంతి అయిపోతోంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోందనలేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు హుండీలో సాయంకాలం ఇయ్యచ్చు. గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, ఓ 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి ముందు ఆ తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కలిగింది, నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కరకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది, ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి. నేనెవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దేనికి? అపరాధములు చెయ్యడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గరే ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశాను. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేన సార్వభౌమి. అమ్మా నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి, కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి. కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయా అనే పిలుస్తారు. అందుకే దయ ఎక్కడుంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇటురా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు.
దయ ఎక్కడుంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు కొంతమంది, మీ వంటి వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక, కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. అధర్మం చేసిన వాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వెళుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతూ పొంతూ లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో, వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం, అన్య ప్రయోజనాలకని కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లేద్దరు ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోందనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు, కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు, తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన మాట అంటారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై చితంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిచితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కథయకోయ ద్వార భావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించాడు. త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుందిట. 3 తరాలు చూడు దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే, కొద్దిగా కలిపి చెప్పాలి అంటే, శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకి వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనమైంది, సంతోషం, మా అమ్మేది అని అడిగితే, నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుబడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెర పక్కన నించుందంటట. త్వం లజ్జసే కథయకోయజుదార భావ జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్చాధికార చకనానుశయా అనభిజ్ఞ అంగాసి దేవి వ్యవయోరపి దుస్సహాని బద్ధామి మూర్ఖచరితత్తవ దుర్భరోస్మి అంటారు. ఆ తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలై ఉంటుంది. అందుకని ఆమె ముందు కదలాలి. ఆమె ముందు కదిలితే
ఇంత గొప్పగా కలిపురుషుడు పాడు చేస్తుంటే వాళ్ళకు అక్కరకి రావడానికి నేను ఎడుతున్నానని ఆయన కదలడానికి అవకాశం ఉంటుంది. ముందు దయ కదిలితే ఆయన కదులుతాడు. అందుకని ఆమె కొల్హాపురం వచ్చింది, ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే దయ కదిలింది అని అర్థం చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారండి అని పౌరాణిక భాషను జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అంతేగాని కథని కథగానే అర్థం చేసుకుని వాళ్ళు దెబ్బలాడుకున్నారు మేము దెబ్బలాడుకోకూడదా అన్నమాట అన్వయం చేసుకోమని కాదు. కాబట్టి ఆయన బయలుదేరి భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి వెంకటాచలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్నాడు. అవతార ప్రకటనం చెయ్యలేదు వెంకటేశ్వరుడిగా, అందులోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవి ముందు కదిలింది, వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటనం అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే 7 చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే బ్రహ్మాధేను శివోవత్సో గోపాలీ కమలాలయా అంటారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. ఆ ఆవుని దూడని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మడానికి ఆ ఆవుని దూడని అమ్మేటటువంటి వనితగా లక్ష్మీదేవే కొల్హాపురం నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మారు. అసలు వచ్చింది ఎందుకు? ఈయన ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతూ సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయ, అక్కడ ఉన్నటువంటి పుట్టలో శ్రీహరిని చూసి సంతోషించి బ్రహ్మగారు పాలు వదిలిపెట్టి అభిషేకం చేస్తున్నాడు. ఈ ఆవు పాలన్నీ అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతోంది. ఆవు పాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నామని ఆవిడకి కోపం వచ్చి ఆ గోవులను రక్షించేటటువంటి వ్యక్తిని కొట్టించింది. ఆయనకి కోపం వచ్చి మరునాడు మాటేసి చూస్తున్నాడు. ఆ ఆవు వెళ్ళి పాలు వదిలిపెట్టేస్తోంది పుట్టలోకి. అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి మీద వదులుతోంది, అది బ్రహ్మగారు ఆ గోవు. కానీ నిష్కారణంగా నేను దెబ్బలు తిన్నాను, ఈ ఆవు తీసుకెళ్ళి పుట్టలో పాలు వదిలేస్తోందని కోపం వచ్చి ఆ కోపంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అన్ని దెబ్బలు తిన్నాడు కదూ. మరి ఆ బాధ ఆక్రోశం ఉంటాయి కదూ. చటుక్కున చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. నేను ఇక్కడ ఉండగా గోవు మరణించకూడదు, నన్ను నమ్ముకున్న భక్తుడు బ్రహ్మగారు గోవు రూపంలో ఉన్నాడు, మరణించకూడదు, నేను కాపాడాలని చటుక్కున పుట్టలోంచి పైకి లేచి ఆవుకు అడ్డంగా తలపెట్టాడు. కుఠారాణాతి తీక్ష్ణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి తగలగానే 7 తాటి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచింది. గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటనం చేశాడు. ఎంత ఓర్పు పట్టాలి! ఎవరి కోసం పట్టాడు అంటే కలియుగం ఆయన నిర్ణయించింది. అయ్యో కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన వీళ్ళందరూ పాడైపోతారేమో, నేను అక్కడికొచ్చి కాపాడకపోతే ఎలా? అందుకని ఆయన బయలుదేరినప్పుడే ఇన్ని కష్టాలు పడి ఓర్పు చూపించాడు. నిలబడడంలో ఓర్పు చూపించాడు, రాత్రింబవళ్ళు అలాగే ఉండిపోయాడు. అందుకే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు రాత్రివేళ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదుర నీతి అని కొన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్తూ ఓ మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొలవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదానిన్ అంటాడు. ఉన్న రూపం ఇంకా అందంగా ఉండాలి అంటే మంచి మంచి భూషణములు పెట్టుకుంటారు. అసలు పైకి కనపడనటువంటి భూషణములలో గొప్ప భూషణం ఏది అంటే ఓర్పు. ఆ ఓర్పు పట్టడం అన్నది ప్రయత్నపూర్వకంగా ఎవరు నేర్చుకుంటారు అంటే ఉత్తమమైన రూపం అంటే మంచి కీర్తి పొందాలనుకున్నవాడు ఓర్పు పట్టడం నేర్చుకోవాలి. రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానంలో వాల్మీకి మహర్షి అంటారు, అసలు క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మ, క్షమా సత్య, క్షమయావిష్టితంజ. ఓర్పు పట్టడమే సత్యం, ఓర్పే దైవం, ఓర్పే సమస్తం. ఓర్పు లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు. ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. తులసీదాస్ గారు అంటారు, ధీరే ధీరే రేమనా ధీరే సబగుచి హోయ్ మాలీసించే సౌకర్యే ఋతువాయే ఫల్హోయ్ అంటారు. ఇవాళ మొక్క వేసి నేను రాత్రింబవళ్ళు నీళ్లు పోస్తే కుళ్ళిపోతుంది.
అది పెద్దదయ్యే వరకు ఎదురు చూస్తే అప్పుడు అది కాయలు కాస్తుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా ఏది సాధించలేడు మనిషి. ఆ ఓర్పు పట్టడం నేర్చుకోండి తప్ప కలిపురుషుడికి ఉద్ధతికి లొంగిపోయి తప్పు పనులు చేయడం కాదు. ఓర్పు పట్టి మనిషి ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకోండని చెప్పడానికి తాను అంత ఓర్పు పట్టినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే అటువంటి అవతారం ఈ లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి ఒక మాట అడిగింది. వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి తరిగొండ వెంగమాంబ గారు చేశారు. అయితే ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడింది, ఎంత ప్రాచీనమైన గ్రంథం అన్నది ఎంత అవసరమో, గ్రంథకర్త ఎంత శక్తివంతులు, ఎంత భగవదానుగ్రహ సంపన్నులు అన్నదాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ భాగవతం చదువుతుంటే తన కథ అయినా సరే వెంకటేశ్వరుడు రాత్రివేళ వచ్చి తూగుటుయ్యలలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ కళ్ళు మూసుకొని కొడుతూ వింటూ ఉండేవట. ఆవిడ భాగవతం చెప్తుంటే, ఆవిడ గ్రంథరచన చేసినవి చదువుతుంటే శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు చెవి ఒగ్గి వింటూ ఉండేవాడు. ఆయన వింటుండగా అది సత్యము కానిదనుకోండి ఆయన ఎలా అంగీకరిస్తాడు? అంతటి మహాభక్తురాలు. ఇప్పటికీ సవికల్ప సమాధిలో ఉంది ఆవిడ. తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఉన్నటువంటి పాఠశాల వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాతలే ఉంది. అక్కడే బృందావనంలో ఉంది ఆ తల్లి. ఆవిడ రాత్రివేళ ఆనందనిలయం తలుపులు వేసేసిన తరువాత సొరంగ మార్గంలో వెంకటేశ్వరుడి దగ్గరికి వెడుతూ ఉండేది. ఒకప్పుడు హాతీరాం బాబాజీ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు లోపల మాటు వేసి కూర్చుని ఆ తల్లిని చూశారు కూడా. అలా అంత శక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహోపాసకురాలు. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇచ్చారు. పద్మావతి పరిణయం అయిపోయింది. అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతూ ఒక మాట అంది. అనగా పిండికి నేను వచ్చినప్పుడిచట ధనంబు లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమతో ధనంబు నేనియనే, నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి నీవు అప్పు ఇమ్మని యాచించుట ఏమి కార్యము తెలుపుమా ఓ వెంకటేశ అంటుంది. ఓ వెంకటేశ్వర, నాకు ఓ మాట చెప్పు. నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదనుకో, పోనీ అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయనుకో. నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు లక్ష్మి పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో? నువ్వు నన్ను అడగకుండా నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్ళికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసావలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు. లక్ష్మి, నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు, నేను డబ్బు సృజించలేక కాదు. నేను శ్రీయప్పతిని, నువ్వు నా భార్యవి. ధనము లేక కాదు అప్పు చేసింది, అది మిష. నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా? కలియుగంలో ఇక్కడే. దానికి ఒక కారణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది. కారణం భోగాలు తక్కువవి కాదు. అయ్యో, ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుగుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి. అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. కారణం ఏమిటో చెప్పమంటావా? కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయముల్ కలుగగా వెరచి తత్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు వచ్చువారి ఆపదల తీర్చి వారి బ్రోవక ఊరకుండుట నాకు నీతి కాదు. పాపంబుపై ఆకర్షణంబు చేసి
వచ్చు ఆపదల తీర్చి ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే ఏ కార్యమును చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచిత కాలంబు నన్ను పేర్కొనుచు పలు మొరలు పెట్టునప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ అనాథరక్షక నన్ను కాపాడవయా స్వామి, నిలువు దోపిడీ ఇస్తానంటాడు. ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే ఏ కార్యమును చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచిత కాలంబు నన్ను పేర్కొనుచు పలు మొరలు పెట్టునప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ అనాథరక్షక నన్ను కాపాడవయా స్వామి, నిలువు దోపిడీ ఇస్తానంటాడు. నేను వింటాను. విని నేను ఇక్కడ లేకపోతే ఎలా? విని వాని పాపంబు ద్రవ్యంబుకై ఆకర్షణంబు చేసి వాడు చేసిన పాపాన్ని ద్రవ్యము మీదకే ఆకర్షణ చేస్తాను. అందుకే ఈ యుగంలో ఈ దేవాలయంలో హుండీ ప్రధానమైపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రధానం. గురువాయూరు వెళ్ళారనుకోండి నారాయణీయం పారాయణ చేస్తారు. పళని వెళ్ళారనుకోండి కావడ పట్టుకుంటారు. వైకోం వెళ్ళారనుకోండి మహాదేవుడికి విందులు చేస్తారు. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు. ఏదో రామేశ్వరం వెళ్ళారనుకోండి ఆ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగతో రామేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రయాగ వెళ్ళారనుకోండి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినటువంటి ఇసుక అక్కడ గంగలో కలుపుతారు. ఇలా సముద్ర జలాల్ని తీసుకెళ్ళి కలుపుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. త్రిపెట్రియార్ అనే క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళారనుకోండి రామాలయం తుపాకీ పేలుస్తారు ఒకసారి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పని చేస్తారు. ఈ క్షేత్రంలో ధనాన్ని హుండీలో వేయడం ప్రధానం అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? వారి పాపంబు ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి ఎన్ని పాపాలు చేశాడో అంత పెద్ద మొక్కుతాడు. స్వామి నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటాడు. అని ఆ డబ్బంతా వాడి పాపం మీగా మారిపోయి ఆ పాపాన్ని డబ్బు మీదకి ఆకర్షణ చేస్తాను. ఇప్పుడు వాడే అది పట్టుకుని కొండ మీదకి వస్తాడు. నేను లేకపోతే వాడి కష్టాన్ని తీర్చేది ఎవరు? కలిపురుషుడి ఉద్ధతి వలన కదూ ఈ తప్పులు చేసేసాడు, అనుభవిస్తున్నాడు. వచ్చు ఆపదల తీర్చి అప్పుడు వాడు రక్షించుకోలేడు. ఆ ఆపద నేను తీర్చి వాడిని కాపాడతాను. వాడే ఆ డబ్బు పట్టుకుని కొండ మీదకి వస్తాడు. అది ఏమిటి? తత్పాపరూపమైనట్టి ధనము.
ఆ పాపరూపమైన ధనం మీద నాకు అనురక్తి ఉండదు. వాడు తీసుకొచ్చి హుండీలో వేసేస్తుంటారు. నిస్పృహుండనగొచ్చు. ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు. అది చూసి నేనేం మురిసిపోను. లోకంలో అందరూ నేను డబ్బున్నవాడిని అనొచ్చు, కానీ నాకు పరమ అసహ్యం వేస్తుంది చూసి. నిస్పృహుండనగొచ్చు. నేను చెప్పట్లా, తరిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్మ్యంలో. నిస్పృహుండనగొచ్చు ఆజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. డబ్బు పోతే ఏడుస్తారు, కానీ నేను ఆ డబ్బు వెళ్ళిపోతుంటే సంతోషపడిపోతుంటాను. అమ్మయ్య అని ఆజ్ఞులైన జనులకు ఏవేవో సౌకర్యాలు, కళ్యాణ మంటపాలనండి, వైద్యశాలలనండి, విద్యాశాలలనండి, ఏవో ఒకటి ప్రజలకి పెట్టించండి అవన్నీ పంపించేస్తుంటాను తప్ప అందులో ఒక్క రూపాయి కాసు నేను అట్టి పెట్టుకోను. తత్పాపరూపమైనట్టి ధనము నాకు ఇష్టం ఉండదు. మరి ఏమండి మీరు ఆ డబ్బు తీసుకోక వడ్డీ ఎలా కడతారు? నా దగ్గర వద్దంటారు ఎలా అంటే, ఇలను ధర్మాత్ములైన వారిచ్చినట్టి పరమ ధార్మికుడైన వాడు ఉంటాడు. వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి, ధర్మం అంటే అంత నమ్మకం. వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం వెడతానని. వాడు వెంకటాచలం వెడతానని బయలుదేరగానే నా ముఖం ఇంత అయిపోతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి స్వామివారి ముఖం కళలాడిపోతుంది, అంత ఆనందపడిపోతారని. వాళ్ళు అనుకుంటారట ఎవరో ధార్మికుడు బయలుదేరాడని. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు. అక్కడ ఉన్న అధికారులే చెప్తుంటారు, ఆయన ఎవరో వస్తాడు, ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన వస్తాడు, స్వామిని చూస్తాడు, స్వామి పొంగిపోతాడు ఆయన్ని చూసి, ఆయన వెళ్ళిపోతాడు. ఈయన చిన్నపుచ్చుకుంటాడు, అయ్యో వెళ్ళిపోయాడే, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అనుకుంటాడట. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నే కొంత గైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి వింతలేన చేయుచుండెదననుచు మచికను బలికే. ఆ ధర్మాత్ముడైన వాడు హుండీ దగ్గరికి వస్తాడు. వాడేం పెద్ద పెద్ద నోట్ల కట్టలు బంగారం ముద్దలు వాడేం వేయడు. వాడు ఏదో జాగ్రత్తగా పంచ మడతలో పెట్టుకున్నది ఏదో తీసి ఆ హుండీలో ఇలా వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? అది హుండీలో పడిపోకుండా ఎవరికీ కనపడకుండా చెయ్యి పెడతాను. పెట్టి ఆ పడుతున్న దాన్ని నేను పట్టుకుంటాను, అది తీసుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనమునే కొంత కైకొని కొంత ధనతుకు వడ్డీకిచ్చి ఆ తెచ్చి ఆ డబ్బు దాస్తా. ఆ డబ్బులోంచి కుబేరుడికి వడ్డీ కడతా, కొంత నా జేబులో ఖర్చులకి పెట్టుకుంటా. యుగధర్మం, ఆయన కూడా యుగధర్మం పాటిస్తూ ఉంటాడు. అందుకని నేను మీకు ఎన్నో చోట్ల చూపిస్తే ఆయన యుగధర్మం పాటించడం ఎంత గొప్పగా పాటిస్తాడో. కాబట్టి కొంత ధనతుకిచ్చి కొంత ధనతుకు వడ్డీకిచ్చి నేను వింతలీల చేయుచుండెదననుచు మచ్చికను బలికే. నేను వింతలీల చేస్తూ ఉంటాను లక్ష్మి, పాపాలు చేశారని చెప్పి చంపేను, అవకాశం ఇచ్చి మారమని చెప్తాను. ఏం సాధించావు పాపం చేసి? ఏం సుఖపడ్డావు? ఏం సంతోషపడ్డావు? ఏం రక్షింపబడ్డావు? నన్ను నమ్ముకుని బ్రతికితే ఏటీఎం కౌంటర్లో కూడా డబ్బులు ఉండకపోవచ్చేమో, ఏటీఎం కౌంటర్లో కూడా నీకు డబ్బున్నా నీకు కావలసినంత డబ్బు ఇవ్వకపోవచ్చేమో. నన్ను నమ్ముకున్నవాడు మాత్రం చెడిపోవడం అన్నమాట ఉండదు కదా. నేను కాపాడతాను కదా. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునం నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చల భక్తిభావములను భజించు వారికెడడే సంపద్విశేషోన్నతులు అంటుంది కుచేలుడి భార్య భాగవతంలో. కలలో కూడా ఆయన పేరెత్తనటువంటి వాడు పిలిచినా కూడా ఆపదముక్కల వాడై పరిగెత్తుకొచ్చి రక్షిస్తుంటే ఆయన ఎందు భక్తితో ప్రవర్తించినటువంటి వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు. ఆయన రక్ష ఉండగా నిన్ను ఏది పాడు చేస్తుంది? ఎందుకు ధర్మాన్ని వదిలిపెట్టి అవన్నీ పట్టుకు తిరుగుతావు చెప్పు? ఇప్పటికైనా మారు అంతే తప్ప మళ్ళీ ఇప్పుడేదో రక్షించాలని మళ్ళీ ఆ ధర్మం పట్టు కూర్చోకు. జీవితంలో మారడం నేర్చుకో, నన్ను తెలుసుకో, నన్ను పట్టుకో అని వాడికి ఉపదేశం చేస్తాను. వాడి బుద్ధి మార్చడానికి ప్రయత్నిస్తాను, తల తీసేయను, తలలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ ఉండకపోతే వాడికి ఆ ఊరట ఎలా వస్తుంది? ఆ ఊరట కల్పించడం కోసం నేను ఇక్కడ కూర్చుంటున్నాను. కలిబాధమాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధమాన్
తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వ సుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాపాడడం ఒక్కటే కాదు, పుణ్యం చేయడం కష్టం కదా. ఈ యుగంలో కలిపురుషుడు పుణ్యం చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి, కాసేపు వచ్చి కూర్చోవాలి, కాసేపు వినాలి, కాసేపు శ్రద్ధతో చూడాలి. ఓ ఉత్సవంలో పాల్గొనాలంటే ₹1 ఖర్చు పెట్టాలా? ఓ గంట వచ్చి కూర్చోవాలా? కొన్ని రోజులు తెల్లవారుజామున నిద్ర లేవాలా? ఇవన్నీ పెట్టుబడి. ఏమీ చెయ్యకుండా రమ్మంటే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు జీవుడికి. నలుగుడు పడితే పుణ్యం వస్తుంది. చెరుక్కర్రైనా నలిగితేనే తీయని రసం వస్తుంది. ఏ నలుగుడు పడకుండా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కలియుగంలో పుణ్యకర్మల కొరకు వెచ్చించమంటే వెచ్చించరు. కానీ నేను వాళ్ళకి ఒక గొప్ప పుణ్యాన్ని కట్టబెడతాను ఇక్కడ నిలబడి. ఏమి కట్టబెడతాను అంటే స్కంద పురాణంలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత సకల తీర్థములయందు స్నానము చేశాడని, అందరూ దేవతల్ని దర్శనం చేశాడని ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్ప దర్శన ఫలితాన్ని భక్తులందరికీ కట్టపెట్టడం కోసం కలియుగం కాబట్టి కలిపురుషుని యొక్క ప్రచోదనం మేరకి బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన చేసేటటువంటి పాపముల నుంచి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేయడం కోసం వెంకటేశ్వర స్వరూపంగా మీరు ఇలా నిలబడండి అని ఎవ్వరూ అడగకపోయినా తానంత తానుగా ఆ భంగిమను నిర్ణయం చేసుకొని, ఆ ముద్రలను నిర్ణయం చేసుకొని స్వామి ఆ శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. అది కేవలంగా ఒక మూర్తి కాదు, దానిని దేవతా సంఘములు తయారు చేయలేదు, విశ్వకర్మ చెక్కలేదు. అది ఎవరు మీరు ఇలా ఉండండి అని ప్రార్థన చేస్తే పట్టిన భంగిమ కాదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇవ్వడం కోసమని మౌన వ్యాఖ్య చెయ్యడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర పట్టి నిల్చున్నటువంటి మూర్తి అని మీకు వివరణ చేయడం జరిగింది. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ, పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేడిక అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వైభవాన్ని చెప్తూ ఆయన నిలబడినప్పుడు కొద్దిగా ఎడం పక్కకి వంగినట్టుగా ఉంటారు. ముఖమున చిరునవ్వు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మూతి ఏదో సున్నా చుట్టినట్టుగా ఉండి ప్రహృష్టవదనంతో ఉంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. బాగా పట్టి పట్టి చూస్తే 2 కన్నులు మూసుకుని ఉన్నారా అని అనిపిస్తుంది. ఆ ఊర్ధ్వపుండ్రములు కూడా అంతగా పెట్టబడి ఉంటాయి. అసలు నిజానికి కన్నులు తెరిచి చూసినప్పుడు కనపడేటటువంటి వస్తువులన్నింటి వలన పొందేటటువంటి సంతోషము కన్నా కన్నులు మూసుకుని నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్నటువంటి ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న నాడు కలిగేటటువంటి ఆనందమే మనుష్య జన్మ యొక్క పరమావధి అని తెలియచేయడానికి ఆయన లోచూపుతో చూస్తూ ఉంటాడు. పై కన్నులతో కాదు. వచ్చినవాడి మనసులో ఉన్న కోరిక, ఆయన యొక్క సాధన, ఆయన యొక్క ధర్మానుష్ఠాన బలం,
ఇవన్నీ కూడా ఆయనకి తెలియనివేం కావు. సర్వజ్ఞుడు. కన్నులు మూసుకొని పై కన్నులతో కాకుండా లోనేత్రంతో పరిశీలిస్తూ ఉంటాడు. అలా నిలబడి ఉండడంలో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. తిరుపతి క్షేత్రంలో 3 పద్మావతులు ఉన్నారు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అధివసించి ఉన్నటువంటి వ్యూహస్వరూపమైనటువంటి లక్ష్మీదేవి ఒకరు. కౌస్తుభము ఉండే చోట ఆమె ఉంటుంది అని. అటువంటి లక్ష్మీదేవి ఒకరైతే, ఒకానొకప్పుడు త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేయడం కోసం పరమాత్మ సంకల్పం చేస్తే, ఆకాశరాజు నారాయణవనంలో భూమిని దున్నుతున్నప్పుడు ఒక మందసం లభించి ఆ పెట్టెని విప్పి చూసినప్పుడు ఆ పద్మాలలో పడుకుని అయోనిజగా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి పద్మావతి ఒకరు. ఆమెని పరిణయం చేసుకున్నాడు. అందుకని పద్మావతి పరిణయమై ఆమె ఆయనతోటే ఉంటుంది వెంకటాచలంలో, ఆనంద నిలయంలో. కాబట్టి ఆ పద్మావతి ఆయనతో ఉంది ఒకటి. రెండవ పద్మావతి లక్ష్మీదేవి. ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆయన శక్తి స్వరూపమైన నిత్యానపాయని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఎవరు ఉన్నదో ఆ తల్లి ఒకప్పుడు కలియుగంలో ప్రజలని ఉద్ధరించడానికి స్వామివారు బయలుదేరి రావడానికి వీలుగా ముందు దయాస్వరూపిణి అయి కదిలి కొల్హాపురాన్ని చేరుకుంది. తదనంతరము ఆమె పాతాళలోకానికి వెళ్ళి కపిల మహర్షి దగ్గర ఉన్నది. ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు. ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో ఇవాళ పద్మావతి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో అక్కడ కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం తిథి నాడు సహస్ర రేకులతో ఒక పద్మం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి. అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు. నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు. నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట అమ్మ అని నన్ను సేవిస్తూ ఉంటారు. నేను నన్ను సేవించినప్పుడు నాకు చేసినటువంటి సేవలు ఉత్సవాలు నీకు చేసినటువంటి సేవలుగా, నీకు చేసినటువంటి ఉత్సవాలుగానే భావించి నీ అనుగ్రహాన్ని భక్తులకి సముపార్జించి పెట్టడంలో వారికి ఉపకారం చేస్తూ ఉంటాను. నాకు ఒక్కటి చాలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సమయంలో నాకు పసుపు కుంకం చీర, దానితో పాటుగా నువ్వు మెడలో వేసుకుని కొంతసేపు ఉంచుకున్నటువంటి మాలని బహుమానంగా పంపించు. వాటిని నేను ధరిస్తూ ఉంటాను. నేను ఇక్కడ తిరుపతి పట్టణంలోనే ఉంటానని అమ్మవారు తిరుపతి పట్టణంలో ఉండిపోయింది. కాబట్టి అక్కడికి 2 పద్మావతులు. ఆకాశరాజుకి భూమి దున్నుతున్నప్పుడు లభించిన పద్మావతి వెంకటేశ్వరుడి చేత పరిణయమాడబడినది ఒకటి. శ్రీ వెంకటేశ్వరుడు తపస్సు చేస్తే పద్మసరోవరంలోంచి సహస్ర రేకులు కలిగినటువంటి పద్మము నుండి కార్తీక మాస శుక్లపక్ష పంచమి శుక్రవారము నాడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంలో కౌస్తుభమణి ఉండేటటువంటి ప్రాంతంలో ఆయనను ఆవహించి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. ఆమె కూడా పద్మావతి. అందుకని ఆయన వక్షస్థలమును అధివసించి ఉంటుంది తప్ప పక్కన ప్రకటనముగా అమ్మవారు ఉండదు. ఏకమూర్తిగా వెంకటాచలంలో స్వామి ఒక్కరే పద్మపీఠం మీద నిలబడి ఉంటారు. అమ్మవారు ఆయన గుండెలలోనే ఉంటుంది. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తక్షాంతి సంవర్ధిని అంటారు ఆవిడ. ఆవిడ దయాస్వరూపిణి. భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఆమె సంకేతం.
మిగిలిన అవతారాలకి శ్రీవేంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం. పాపమునందు అనురక్తి బాగా పెరిగిపోయి అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని, ఇంకా లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. అందుకని మీతో నేను చెప్పడం జరిగింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యము ధర్మ సంస్థాపనమే. అందుకే ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు, ధర్మమునందు పక్షపాతమున్నవారు, ధర్మానురక్తి కలిగిన వాళ్ళు అంటే భగవంతుడికి అంతటి ప్రీతి. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచమణుస్తుంటాడు. అందుకే ఆయన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో దేవతలందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నేను ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తాను అంటే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడి హింసనుందు అంటాడు. ఆయన కొన్ని స్థానములు చెప్పాడు. వాటి జోలికి వెళ్ళి వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తే నేను అంగీకరించను. అవతలవాడు తప్పు చెయ్యకుండా మీరు ప్రార్థన చేశారు అని ఒక అవతారంగా వచ్చి నేను ఎవరిని సంహరించను. వాడు తప్పు చెయ్యాలి. ఏ తప్పులు చెయ్యాలి? శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికి వెళితే నేను ఒప్పుకోను. భగవంతుణ్ణి సేవించిన కన్నా భాగవతోత్తముల్ని సేవించడం చేత భగవంతుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. అందుకే శుద్ధ సాధులందు, ప్రహ్లాదుడి జోలికి వెడితే వెంటనే నరసింహావతారం వచ్చింది. శుద్ధ సాధులందు, సురలందు, దేవతలను పదవులలో నియమించి ధర్మచక్రం తిరిగేటట్టుగా నియామకం చేసినవాడు ఆయన. అటువంటి దేవతల జోలికి వెళ్ళి నిష్కారణంగా దేవతల్ని నింద చేసిన, దేవతల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అవతార స్వీకారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అటువంటి వారి యొక్క పీచమణుస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడిన నాడు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి వస్తాను. సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు. గోవులు పరమ పవిత్రమైనవి. ఆ గోవుల వలన వచ్చేటటువంటి నెయ్యి ఏది ఉన్నదో, పాలు ఏ ఉన్నాయో, ఆ గోమయము గోమూత్రము వలన యజ్ఞము జరుగుతోంది. ఆ యజ్ఞము వలన ధర్మచక్రము తిరుగుతోంది. అందుకే గోవులందు, విప్రకోటియందు మంత్రభాగాన్ని సమన్వయం చేసి దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేటటువంటి విప్రులు ఎవరుంటారో అటువంటి విప్రుల యందు నేను నిరంతరము అనురక్తితో ఉంటాను. అటువంటి వారి జోలికి వెళ్ళి బాధపెట్టిన, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ధర్మ వ్యతిరేకమైన ప్రసంగములు చేసిన, ధర్మాన్ని కాదని అన్న నేను అంగీకరించను.